శాంటా క్లాస్‌తో ఎవడు ఇలాంటి కత్తి ఫైట్ చేయడము. నేను కటానా పట్టుకొని మా సొసైటీలో క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు శాంటా క్లాస్‌తో కటానా ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు స్టాల్ పెట్టారు. కిడ్స్ స్టాల్ అని ఉంటే పిల్లలందరూ చక్కగా స్టాల్స్ పెట్టారు. చాలా చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉండే. యాక్సెసరీస్, స్టేషనరీ, ఫుడ్ ఇలా ఎన్నో. అయితే మేము మా పిల్లలతో ఆరిగామి స్టాల్ పెట్టాము. అంటే వాళ్ళు పేపర్‌తో చేసిన ప్రొడక్ట్స్ లెట్ ఇట్ బి రాకెట్, కటానాస్ అండ్ మెనీ మెనీ మోర్. ఇలా చిన్న చిన్న బోట్స్ ఇవన్నీ కూడా పెట్టించాము. వాళ్ళకి ఒక ఇండిపెండెన్సీ వస్తుంది. వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఫీల్ అవుతారు. ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వస్తుంది. దానికోసమే మా పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళతో పాటు కూర్చొని నేను కూడా కొన్ని కటానాస్ అండ్ రాకెట్స్ తయారు చేశాను. మేమందరం అలా తయారు చేసి మా పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి మా స్టాల్‌ని ఒక రేంజ్‌లో ప్రమోట్ చేస్తూ ఉండే అన్నమాట. దీస్ ఆర్ ద మొమెంట్స్ దట్ యూ గెట్ టు లివ్ విత్ యువర్ కిడ్స్. ఎప్పుడైనా సరే ఎంత కుదిరితే అంత మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు పెట్టిన స్టాల్‌లో వాళ్ళు ఏమైనా సంపాదించారా? అందులో ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా? లాస్ అయిందా? అవన్నీ పక్కన పెట్టేస్తే దే హ్యాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ స్టాల్‌కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పింది ఒకటే. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ మేక్ మనీ. ఇట్స్ ఓకే ఒకవేళ మీ ప్రొడక్ట్స్ ఎవరు కొనకపోయినా పర్లేదు. జస్ట్ కీప్ మార్కెటింగ్. మీ ప్రొడక్ట్స్ గురించి చూపించండి. అండ్ మెయిన్‌లీ ఈ నెయిల్స్ ఇవన్నీ కూడా మా కన్నమ్మని తన చేతులతో చేశాడు. ఇన్‌ఫాక్ట్ అది ఎలా చేయాలో మాకు కూడా నేర్పించాడు. మా పిల్లలే కాదు సొసైటీలో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్‌ని వాళ్ళు అమ్ముతూ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. దిస్ ఇస్ ద ఫ్యూచర్ దట్ వీ హ్యావ్. మన పిల్లలు ఇప్పటి నుంచి ఇంత షార్ప్ గా ఉన్నారు. అండ్ కమింగ్ టు దేర్ బిజినెస్ దే డెఫినెట్లీ మేడ్ ఎ ప్రాఫిట్ బికాస్ పేపర్ కాస్ట్ మరీ ఎక్కువే ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ సర్వీస్. వాళ్ళు చేసిన ఆ ప్రోడక్ట్స్ దానికి వాళ్ళు అమ్మిన ఆ సర్వీస్ అండ్ దే అల్హమ్దుల్లా మేడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. వాళ్ళు ఎంత అయితే సంపాదించారో 50-50 చేసి ఆ పిల్లలిద్దరిలో పనిచేశాము. అండ్ వాళ్ళు ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ తల్లికి ఇచ్చారు. ఇజంట్ దట్ అమేజింగ్?